ఇలాగే చేస్తుంటే ఈయంతో నేను కాపురం చేయలేను. వన్ ఫైన్ మార్నింగ్ విడాకులు ఇచ్చేస్తానంతే. అవంతి, ఏంటి ఆ మాటలు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమేనా? ప్రాపర్టీస్ అన్ని చాలా వరకు రోజీ అన్న పేరు మీద ఉన్నాయి. ఎవరావిడ? ఆవిడ మా గ్రానీ అండి. ఇమ్మీడియట్లీ ఆవిడని ఎంక్వైరీ చేయాలి. ఒకసారి పిలిపించండి. రోజీ గారికి ఫోన్ చేస్తానని చెప్పి ఎవరికి చేస్తున్నారు మీరు ఫోను? మా వారికి ఫోన్ చేస్తున్నానండి. మీ వారితో మాకేంటి పని? ఆయన వచ్చి ఏం చేస్తారు? రోజీ గారిని ప్రశ్నించాలని కదా మేం చెప్పింది. మీరు ఒక్క కాల్ చేసుకోవడానికి మాత్రమే మేము అవకాశం ఇచ్చాం. గ్రానీ రావాలంటే టైం పడుతుంది సార్. ఎంతసేపు పడుతుంది? గంట, 2 గంటల, 4 గంటల? సుమారు అంత టైమే పడుతుంది సార్. పర్వాలేదు, రోజీ గారిని పిలిపించండి, మేము వెయిట్ చేస్తాం. ఏమాత్రం తేడా వచ్చినా ఆస్తి మొత్తం సీజ్ చేస్తాం. ఆ తర్వాత విడిపించుకోవడానికి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీడింగ్స్ అంటూ పూర్తవడానికి సంవత్సరాలు తిరగాలి. చూసుకోండి. మీరు చూపించిన లెక్కల్లో తప్పులుంటే అరెస్టు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేని ఇంత సడన్ గా అశ్వని ఫోన్ చేసింది? చిన్న చిన్న విషయాలకి తను ఫోన్ చేయదే. ఏం జరుగుంటుంది? హలో గ్రానీ, చెప్పశ్వని. మన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది గ్రానీ. 4 ఆఫీసర్స్ ఇల్లంతా సర్చ్ చేస్తున్నారు. మన ఐటీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? మనం చూపించే లెక్కల్లో ఏ తప్పు ఉండదు కదా? ఏమో గ్రానీ, ఆ విషయాలన్నీ మాకు తెలీదు. అమ్మా నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు. సమయానికి లోకి కూడా ఇంట్లో లేడు. ప్రాపర్టీలన్నీ రోజీ అన్న ఆవిడ పేరు మీద ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మేము ఆవిడ్ని ఒకసారి ఎంక్వైరీ చేయాలి, ఆవిడ్ని పిలిపించండి అంటున్నారు. మా ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. మీకు మ్యాటర్ చెప్పడానికి ఈ ఒక్క కాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నువ్వు త్వరగా రా గ్రానీ, మాకు చాలా టెన్షన్గా ఉంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వైపు తప్పు లేనంత వరకు ఏ డిపార్ట్మెంటు మనల్ని ఏమీ చేయలేదు. మీరు ఎంక్వైరీకి సహకరిస్తే వదిలేస్తాం, మా దారిని మేము వెళ్ళిపోతాం. లేదంటే డాక్యుమెంట్స్, ప్రాపర్టీ పేపర్స్, డబ్బు, బంగారం అన్నీ సీజ్ చేస్తాం అంటున్నారు గ్రానీ. సరేనమ్మా, అంత ఇంపార్టెంట్ విషయమైనప్పుడు తప్పేదే ఉంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అమ్మని నాన్నని టెన్షన్ పడొద్దని చెప్పు. సరే గ్రానీ, ఉంటాను. వస్తానందా? వస్తానంది నాన్న. రండి. పదండమ్మా. సీత, ఫోన్లో టెన్షన్గా మాట్లాడుతున్నా ఏమైంది? హైదరాబాద్ నుంచి సుమిత్ర, మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందట. హా? ఇన్కమ్ ట్యాక్స్ రైడా? భయపడాల్సిందేమీ లేదు సుమిత్ర. ప్రాపర్టీకి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలట. రోజీతో మాట్లాడాలి అన్నారు. వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను వెంటనే సిటీకి వెళ్ళి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసొస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా సీత? గవర్నమెంట్ ఆఫీసర్స్ పిలిచినప్పుడు వెళ్ళకపోతేనే ప్రాబ్లం వస్తుంది. వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు సుమిత్ర. నేను వస్తాను. వస్తాను. ఆంటీ, జాగ్రత్త ఆంటీ, ఒక్కరే వెళ్తున్నారు. మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఒక్కరమే వెళ్ళినా 100 మంది వెళ్ళినా ఒకటే. నాకెందుకో కుడికన్నో అదురుతోంది సీత. ఏదో ప్రమాదం జరుగుతుందేమోనని భయం వేస్తోంది. నీకు భయపడ్డం అలవాటైపోయింది సుమిత్ర, అందుకే అలా అనిపిస్తుంది. ఆంటీ, వెంటనే వచ్చేస్తారు కదా? ఎంక్వైరీ అయిపోతే నాకు అక్కడ ఇంకేం పని? వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త వస్తాను. సీత. జాగ్రత్త ఆంటీ.
వాష్రూమ్ ఎక్కడండి? అలా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే. శైలా, మనం వేసిన స్కెచ్ కరెక్ట్గా వర్కౌట్ అయితే ఆ రోజు ఎక్కడున్నా ఈ పాటికి హైదరాబాద్ బయలుదేరుంటుంది. ఈ పూట వాళ్ళ బంధువులింట్లో మనకు దొరికిపోతుంది. అమ్మా, ఒక్కసారి చేతికి చిక్కిందంటే ఇక తప్పించుకోవడం అన్న సమస్య లేదమ్మా. ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క దెబ్బతో చిన్న మెదడు చితికిపోవాలి. రే, ఆ, నిన్ను వదిలేస్తే ప్రాణమే తీసేటట్టున్నావే. ఆపరేషన్ పూర్తయ్యే వరకు కాస్త నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో. హ, నువ్వు కొట్టే దెబ్బకు అది కోమాలోకి మాత్రమే వెళ్ళాలి. జరగాల్సిన ఆపరేషన్ కూడా ఈజీగా అవుతుందిరా. ఎస్. హలో, అంతా మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే జరుగుతోందమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అంటూ హడావిడి చేయగానే ఇంట్లో వాళ్ళంతా అదిరిపోయారు. నిజమని నమ్మేశారమ్మా. ప్రాపర్టీ సీజ్ చేస్తాం, అరెస్ట్ చేస్తామని గట్టిగా బిల్డప్ ఇవ్వగానే ఆ రోజుకి వాళ్ళు కాల్ చేశారు. ఈ పాటికి ఆవిడ ఇంటి నుంచి బయలుదేరి ఉంటుంది. 2-3 గంటల్లో ఈ ఇంట్లో ఉంటుంది. శభాష్ శభాష్. పని అప్పచెప్తే ఇలా ఉండాలి. చూసి రమ్మంటే కాల్చొచ్చే నీలాంటి వాళ్లేరా మాకు కావాల్సింది. బిల్డప్ అలాగే కంటిన్యూ చెయ్యాలి. మేము బయలుదేరుతున్నాము. అలాగే అమ్మా. పద శైల, మనం హైదరాబాద్ వెళ్తున్నాం. పదమ్మా, కమాన్. అత్తయ్య, ఎక్కడికంత హడావిడిగా బయలుదేరుతున్నారు? రోజీ దొరికేసింది సింధు. దొరికిందా? దొరికిందా? దొరికిందా అంటూ ఏంటి ఎక్స్ప్రెషన్? మొగుడికి హార్ట్ దొరికిందనే ఆనందం నీ ముఖంలో ఎక్కడ కనబట్లేదేంటి? నువ్వు మీ సీత అంటే చెప్పనంత మాత్రాన మేము రోజుని పట్టుకోలేమనుకున్నావా? ఈసారి సూపర్ స్కెచ్ వేశా. హైదరాబాద్లో మీ సీత అంటే చుట్టాలింటిపై డమ్మీ ఆఫీసర్తో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించాను. కాసేపట్లో రోజీ అక్కడికి వచ్చేలా ప్లాన్ చేయించాను. ఈ రోజు మా చేతుల నుంచి ఆ రోజీని భగవంతుడు కూడా కాపాడలేడు. ఒక్కడికొక్కడే తల పగల కొట్టడం, రోజీని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడం, హార్ట్ ఆపరేషన్ చేసేయటం అన్నీ అన్నీ ఒకేసారి నిమిషాల్లో జరిగిపోతాయి. పదరా శైలా. అలాగే అమ్మా. దమ్మా. ఇది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న అడవి పంది. ప్రాణాలను నిలువుగా తీసే రాక్షసి. భగవంతుడా, వీళ్ళ ప్లాన్ తెలియక మా సీత అంటే హడావిడిగా బయలుదేరుతుందేమో. ఆ ఆంటీని వెళ్లకుండా ఎలా ఆపడం? ఈ దుర్మార్గులు నాకు ఫోన్ ఫెసిలిటీ కూడా లేకుండా చేశారే. ఎలాగైనా అర్జెంటుగా ఈ విషయాన్ని సీత ఆంటీకి చెప్పాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఎప్పుడు చూడు సమస్యలన్నీ కూడబలుక్కొని సీత దగ్గరికి వస్తాయి. నువ్వేం టెన్షన్ పడద్దమ్మా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆంటీ సాల్వ్ చేసుకుంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ నాకే గనుకొచ్చుంటే ఎప్పుడో ఆడ సన్యాసుల్లో కలిసిపోయేదాన్ని. అవంతి, అవంతి,
ఏంటక్క ఏమైంది అంతగా కంగారు పడుతున్నా? సీత అంటే ఎక్కడ? అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి విషయం? మీకు తర్వాత చెప్తానమ్మా. అర్జెంటుగా ఆంటీని కలవాలి. అక్క ఎక్కడికి వెళ్తున్నా? ఆంటీ అర్జెంట్ పని మీద ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరారు. అయ్యో బయలుదేరిపోయిందా? ఎంతసేపు అయింది? ఇప్పుడెలా? టెన్షన్ పెట్టకుండా ఏమైందో చెప్పవే. అమ్మా ఇందాక మా అత్తయ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. రోజు ఎవరో కనిపెట్టాలని వాళ్ళు కొత్త ప్లాన్ వేశారు. హైదరాబాద్ లో లోకి వాళ్ళ ఇంటికి నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని రైడ్ చేయమని పంపించారంట. నకిలీ ఆఫీసర్లు ఆంటీ సంతకం ఖచ్చితంగా కావాలని అడుగుతారంట. రోజీగా సీత ఆంటీ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మా అత్తయ్య వాళ్ళకి రోజే సీత ఆంటీ అని, సీత అనే రోజీ అని తెలిసిపోతుందమ్మా. అప్పుడు అప్పుడు మా అత్తయ్య సీత ఆంటీని చంపి గుండె తీసేసుకుంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఆంటీకి ఫోన్ చేసే విషయం చెప్పాలి. అమ్మా ఆంటీ ఫోన్ మర్చిపోయారమ్మా. పోనీ భార్గవి ఆంటీకి చెయ్యి చెయ్యి. The number you have called is switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. అవంతి దీపక్ అంకుల్ కి ఫోన్ చేయి. The number you have called is ఛ! switched off. అక్క దీపక్ అంకుల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోనీ లోకి అంకుల్కి చేయవే. నో రెస్పాన్స్ వస్తుందమ్మా. ఛ! శాంతిలో పుట్టింది దోషమొచ్చి తొడగొట్టింది రుద్రభూమిలో శివతాండవమే చెయ్యమంది యుద్ధం ఆను చిచ్చులా రగిలింది భూమి రెండుగా పగిలింది కట్టి వేటుతో కుత్తుకలన్నీ కొయ్యమంది యుద్ధం ఆనాడు
డ్రైవర్ కారు కొంచెం స్లోగా పోని. శైలా, అటు చూడు ఎవరా? ఇదేంట్రా, సీత కూడా హైదరాబాద్ వస్తోందేంటి? ఈవిడెక్కడికి వెళ్తుందమ్మా? మనకొక అనుమానం ఏడ్చిందిగా, సీతే రోజు ఏమోనని. ఈ పూటతో అనుమానం కూడా తీరిపోతుంది. డ్రైవర్, మేడం, వాళ్ళకి డౌట్ రాకుండా కారు వెనకాలే ఫాలో చేయి. ఏదండి రోజీ గారు, 3 గంటలు దాడుతోంది, ఇంకా రాకపోవడం ఏంటి? వచ్చేస్తుందండి, దారిలో ఉండుంటుంది. ట్రాఫిక్లో రావాలి కదా. మీరు అసలు ఫోన్ చేసింది రోజీ గారికేనా, లేకపోతే మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారా? ఏదో కాసేపు టైం పాస్ చేస్తే మేం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. మొత్తం మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మేం మిస్లీడ్ చేయాలనుకుంటే మీతో పాటు ఇంతసేపు ఎందుకు కూర్చుంటామండి? మేం ఫోన్ చేసింది మా అమ్మకే. మాటిచ్చాక తప్పే మనిషి కాదండి ఆవిడ. ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మాటి మాటికి జైలుకి వెళ్లాల్సి వస్తుందని బెదిరిస్తున్నారేంటి సార్? మాకు లా అండ్ ఆర్డర్ తెలుసు. నేను లా చదువుకున్నాను, లాయర్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అయితే ఏంటండి, మీరు లాయర్ అయినంత మాత్రాన, మీ ఆయన పోలీస్ అయినంత మాత్రాన తప్పులు ఒప్పులైపోతాయా? మిసెస్ రోజీ చూపిస్తున్న లెక్కల్లో తప్పులున్నాయి. మా అమ్మకి తప్పుడు లెక్కలు చూపించడం, తప్పుగా బతకడం చేత కాదండి. అది మీ నమ్మకం. మాకు నమ్మకాలతో విశ్వాసాలతో పని లేదు. మేం కంటికి కనిపించేదే నమ్ముతాం. రోజీ గారు రాగానే మీరెవరు నోరు మెదపడానికి వీల్లేదు. మేం ప్రశ్నలు అడుగుతాం, ఆవిడ సమాధానాలు చెప్తారు. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీరెవరు మధ్యలో కల్పించుకోవద్దు, డిస్టర్బ్ చేయొద్దు. అలా చేస్తే నేరం. ఇంకా చూస్తావేంటమ్మా? ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఈవిడ రోజునే. నువ్వు అంటే వెళ్ళి తన తల పగలగొట్టొస్తాను. ఈవిడ తల పగలగొట్టాక 5 నిమిషాలకు అసలు రోజే వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావురా? మ్యాటర్ తెలియకుండా మీటర్ దూరం కూడా వెళ్ళకూడదు. తనే రోజీ అని కన్ఫర్మ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒకవేళ రోజీ ఇంట్లోకి వెళ్ళిందేమో, మన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. చెప్పండి అమ్మా. రోజీ వచ్చిందా? వస్తే మనవాడు మిస్డ్ కాల్ ఇస్తాడమ్మా. అవసరం లేదు. ఇప్పుడే ఒక ఆవిడ లోపలికి రాబోతోంది. రెచ్చిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజీ ఎవరో ఈ రోజు కనిపెట్టి తీరాలి. రే, లోపల ఏం జరుగుతుందో మనం కూడా చూడాలిగా. పదరా. అక్కడికి వెళదాం. అమ్మా, ఎన్ని రోజుల తర్వాత చూశాను గ్రాని. అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని
కల్లో కూడా అనుకోలేదు. మిమ్మల్ని ఎవరిని మాట్లాడద్దని చెప్పాను కదా. ఇది మీ ఫ్యామిలీ మీటింగ్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. సీత, నేను విసిరిన వల్లోకి కరెక్ట్గా వచ్చి చిక్కుకున్నా. ఇప్పుడు నీ నోటితోనే చెప్తావు నువ్వు సీతవో రోజీవో. ఈ రోజుతో నీ డ్రామాకు ఫుల్ స్టాప్ పడుతుంది. మీరేనా రోజీ? సభాష్ సీత. సారీ రోజీ. ఈ చప్పట్లెందుకో తెలుసా? నువ్వే రోజీవని ఈ నాళ్ల పాటు మాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేసినందుకు.